వెల్కమ్ టు హెల్త్ ఫైల్. పిల్లలు అనక జంక్ ఫుడ్కి అవుట్ సైడ్ ఫుడ్కి ఎక్కువగా టెంప్ట్ అవుతుంటారు. బయట తినే ఫుడ్ అనగానే ఎన్నో రకాల ప్రమాదాలు పొంచి ఉంటాయి. సరిగా వండకపోయినా ఎక్కువగా నిల్వ ఉంచిన, మరి ముఖ్యంగా ఈ సమ్మర్ లాంటి సీజన్లో కానీ అండ్ రైనీ సీజన్లో కూడా ఈ సమస్యల తీవ్రత ఎక్కువ ఉంటుంది. పిల్లల్లో ఫుడ్ పాయిజనింగ్ అయినట్టుగా ఎలా గుర్తించగలరు? ఏ లక్షణాలు కనిపిస్తే అసలు నిర్లక్ష్యం చేయకూడదు? ఫుడ్ పాయిజనింగ్కి ఫుడ్తో పాటు ఇంకేమైనా ఎలర్జీస్ ఇట్లాంటివి కూడా కారణాలు ఉంటూ ఉంటాయా? ఫుడ్ పాయిజన్ని ఎప్పుడు సీరియస్గా పరిగణించాల్సి ఉంటుంది? ఈ వివరాలన్నీ అందించడానికి అపోలో హాస్పిటల్స్ సీనియర్ పీడియాట్రిషియన్ డాక్టర్ లోలం వెంకటేష్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ది షో. పిల్లల్లో స్టమక్ అప్సెట్ అయింది లేదా ఫుడ్ పాయిజనింగ్ అయింది అనేది కొంచెం కామన్గా వింటుంటామండి పెద్దలతో పోలిస్తే. ఎందుకంటారు? వాళ్ళ స్టమక్ ఏమైనా ఎక్కువగా సెన్సిటివ్గా ఉండొచ్చు అంటారా? బేసిక్గా వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ కొంచెం తక్కువ ఉంటాయి. ప్లస్ వాళ్ళు ఏం తింటున్నారో వాళ్ళు తినే ముందు వాటి గురించి వాళ్ళకి అవగాహన ఉండదు. ఏదైనా నోట్లో పెట్టేసుకుంటూ ఉంటారు. ఎస్పెషల్లీ ఫ్రమ్ 6 months 8 months నుంచి వాళ్ళు 5-6 years వరకు వాళ్ళు ఏది పడితే అది నోట్లో పెట్టుకోవడము. అండ్ ఫుడ్స్లో కూడా వాళ్ళు తినే ముందు లైక్ ఎవ్రీథింగ్ దే టెన్ టు ఈట్. అవును. సో దానివల్ల హ్యాండ్ వాష్ అది కూడా ఐడియా ఉంది. వాళ్ళ శుభ్రత లెవెల్స్ అనేవి వాళ్ళు తక్కువ ఉంటాయి. అంటే మనంతట మనం చిల్డ్రన్స్ చేయించాలి, కానీ వాళ్ళంతా వాళ్ళు చేసుకోరు. కాబట్టి ఆ రకంగా కలుషితమైన ఆహారం ఈజీగా వెళ్ళిపోతుంది వాళ్ళ లోపలికి. దానివల్ల ఫుడ్ పాయిజనింగ్ ఎక్కువ కామన్ వాళ్ళ. ఓకే, అంటే అసలు ఎగ్జాక్ట్గా వాట్ డస్ ఇట్ మీన్ అండి? ఫుడ్ పాయిజనింగ్ అంటే ఏమవుతుంది అసలు? సో బేసిక్గా పాయిజన్ అంటే ఏంటంటే ఎనీథింగ్ మన బాడీ లోపలికి వెళ్ళి హాని చేసేది. సో బేసిక్గా ఫుడ్ పాయిజన్ ఫుడ్ లోపల ఎన్ని బ్యాక్టీరియా కానీ, దాని యొక్క పాయిజన్ కానీ, కొన్ని కెమికల్ ఏజెంట్స్ కానీ దానిలో కంటెంట్ ఎక్కువ పెరిగినప్పుడు అది మన బాడీ లోపలికి వెళ్ళి దాని యొక్క రియాక్షన్స్ ఉంటాయి. ఎలా ప్రజెంట్ అవుతుందంటే ఇది కామన్గా వామిటింగ్స్, పొట్ట నొప్పి, విరేచనాలు, బంక విరేచనాలు, దాంట్లో రక్తం రావడము, జ్వరము, ఇవన్నీ దీని లక్షణాలండి ఫుడ్ పాయిజనింగ్. అయితే ఎవరైతే ఆ ఫుడ్ షేర్ చేసుకుంటారో వాళ్ళందరికీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అంటే స్టమక్ ఇన్ఫెక్షన్ కూడా సేమ్ ఆల్మోస్ట్. ఓకే, అంటే బయట ఫుడ్ అంటే ఎలాంటి ఫుడ్ అసలు కంప్లీట్గా నో అంటుంటారు మీరు? ఎక్కడైతే మన శుభ్రత లేకుండా ఉంటుంది, స్పెషల్గా రోడ్ సైడ్ ఫుడ్స్ నౌడేస్ లైక్ పానీపూరి, ఆల్ దిస్ చాట్ ఐటమ్స్ కానీ, అండ్ ఏదైతే నిల్వ ఉంటుందో ఒకసారి వండిన తర్వాత నెక్స్ట్ ఒక బియాండ్ ఒక 2-3 గంటల తర్వాత నుంచి మన గాలిలో ఉన్న కానీ మన కంటైనర్ నుంచి కానీ ఆర్గానిజమ్స్ పెరుగుతూ పోతాయి నార్మల్ టెంపరేచర్లో స్టోర్ చేస్తే. లెస్ దెన్ బిట్వీన్ 4 degrees Celsius నుంచి 60 degrees Celsius మధ్యలో బ్యాక్టీరియా అనేది ఎక్కువ అది మల్టిప్లై అవుతుంది. సింగిల్ 1-2 బ్యాక్టీరియా నుంచి మిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా అది మల్టిప్లై అవుతూ ఉంటుంది. అండ్ దాని నుంచి పాయిజనస్ కెమికల్స్ కూడా ఈజీగా రిలీజ్ అవుతాయి ఈ టెంపరేచర్ లోపల. సో వేడిగా ఉండే ఫుడ్ని వేడిగా లైక్ అబోవ్ 60 అలా వేడిగా ఉన్నప్పుడు తినాలి. చల్లగా ఉన్నదాన్ని లైక్ లెస్ దెన్ 4లో మెయింటైన్ చేయాలి. ఓకే ఓకే. ఈ ఐస్ క్రీమ్స్ అవి కూడా అంటే ఒక్కోసారి గట్టిగా ఉండడం, ఒక్కోసారి ఒక లిక్విడ్ స్టేజ్లో కూడా ఉంటుంటాయండి, అంటే కొంచెం మెల్ట్ అయ్యి అవి కూడా డేంజరస్ అనుకోవాలి కదా? ఈవెన్ కొన్ని రకాల క్రీములు వాటి లోపల కూడా సర్వైవ్ అవుతాయండి. ఎగ్జాంపుల్ లిస్టీరియా అనే ఆర్గానిజం ఉంటుంది, అది ఈవెన్ ఐస్ లోపల కూడా సర్వైవ్ అవుతుంది. ఓకే, అంటే చాలా ఫ్రోజన్గా ఉంటేనే తినాలి ఐస్ క్రీమ్స్ కూడా. ఓకే, అంటే పిల్లల్లో అంటే ఎక్స్పైరీ డేట్ అయిన వాటిని కూడా అంటే కుక్కుడు అన్కుక్కుడు ఫుడ్స్, టిండ్ ఫుడ్స్లో వీటిలో తీసుకుంటే కొన్ని టిండ్ ఫుడ్స్లో కూడా ఎక్స్పైరీ అయినవి కూడా గమనించుకోకుండా తిన్నా కూడా ఫుడ్ పాయిజన్ ఎక్స్పైరీ నో. దాంట్లో క్వశ్చన్లో ఏం లేదండి. ఎక్స్పైరీ అంటే డెఫినెట్లీ దాన్ని షుడ్ బి డిస్కార్డెడ్. నాట్ ఓన్లీ బిఫోర్ ఎక్స్పైరీ డేట్ ఆల్సో దాన్ని ఎలా ప్రిజర్వ్ చేయాలని ప్రతి టిన్ పైన ఉంటుంది. ఇట్ షుడ్ బి స్టోర్డ్ లెస్ దెన్ 4 degrees. దానికి ఎగ్జాక్ట్గా మెయింటైన్ చేస్తేనే దాన్ని తీసుకోవచ్చు అండి. ఓకే ఓకే. ఈ ఫుడ్ పాయిజనింగ్కి వాళ్ళ ఇమ్యూనిటీకి డైరెక్ట్ సంబంధం ఉంటుందండి. ఓకే, అంటే ఒక కిడ్ నార్మల్గా ఉండొచ్చు, ఇంకొక కిడ్ ఎక్కువగా సిక్ అవ్వడం కూడా ఉండొచ్చు. అవునండి, అవును. అందరిలో ఈక్వల్ లెవెల్ ఆఫ్ ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. అండ్ మీరు ఫుడ్ ఎలర్జీస్ని కూడా ఈ కేటగిరీలోనే తీసుకుంటారా? ఫుడ్ పాయిజనింగ్ లేదండి. ఫుడ్ ఎలర్జీస్ అనేవి ఈవెన్ శుభ్రంగా ఉన్నా కూడా ఓన్లీ పర్టికులర్ ఫుడ్, కొందరికి వేరుశనగ ఎలర్జీ ఉంటుంది, కొందరికి కోడిగుడ్డు పడదు. అవి తిన్నప్పుడు మాత్రమే సిమ్టమ్స్ రికరెంట్గా వస్తుంటాయి సిమ్టమ్స్ అవి. ఓకే, ఒక కాల్ చూద్దామండి పద్మ గారిది. పద్మ గారు, హలో అండి. నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి. మా పాపకు 3 years ఉంటాయండి. రాత్రి నిద్రలో స్టమక్ పెయిన్ అనుకుంటే ఏడుస్తుందండి. ఓకే, 3 years ఎవ్రీడే అండి? ఎవ్రీడే కాదు, అప్పుడప్పుడు అట్లా అంటది. ఏదైనా పులుపు, చారు అట్లాంటివి ఏమన్నా కర్రీస్ తిన్నప్పుడు అట్లా చేస్తుంది. హలో పద్మ గారు.
నమస్కారం అండి. నమస్తే అండి. వీళ్ళ పిల్లల లోపల ఈవెన్ వామ్స్ అన్నీ ఉంటాయి, నులి పురుగులు, వాటి వల్ల కూడా ఇలా ఉంటుందండి. లేకపోతే ఫుడ్ ఈవెన్ ఫుడ్ అది అరగకపోవడం వల్ల కూడా అలా అవ్వచ్చండి. దాన్ని డైరెక్ట్గా ఎగ్జామిన్ చేయాలి, బరువు ఎలా ఉంది, మిగతా ఏం లక్షణాలు ఉన్నాయి అవన్నీ చూసి దానికి మనం నిర్ధారించాల్సి ఉంటుంది ప్రాబ్లం ఏమున్నదనేది. ఈ పిల్లల్లో స్టమక్ ఏక్ అనేది కొంచెం కామన్గానే వింటూ ఉంటామండి. అంటే ఒక ఏజ్ వచ్చేదాకైతే చెప్పడానికి కూడా తెలియదు, వాళ్ళకి ఏడుస్తుంటారు తరచుగా. అది అసలు ఎట్లా అబ్జర్వ్ చేయాలంటారు? స్టమక్ ఏక్ ఒక ఫుడ్కి రిలేటెడా, సమ్ అదర్ కాజెస్కి రిలేటెడా అనేది ఎలా అబ్జర్వ్ చేయాలి? దాని ప్యాటర్న్ ఎలా ఉందని గమనించాలండి. ఏదైనా పర్టికులర్ ఫుడ్ తిన్న తర్వాత వస్తుందా, ఎంతసేపటికి వస్తుంది, దాంతోపాటు ఏం సమస్యలు ఉన్నాయి, వాంతులు ఉన్నాయా, విరేచనాలు ఉన్నాయా, బరువు పెరుగుతున్నాడా లేదా, పొడవు ఎలా ఉంది బాబుది, ఇవన్నీ గమనించుకొని దాన్ని బట్టి మనం అప్రోచ్ అవుతామండి. ఒక కాల్ చూద్దామండి సుజాత గారిది. సుజాత గారు చెప్పండి. నమస్తే అండి, చెప్పండి. అదే మా అబ్బాయికి పాలు తాగిన 1 year అండి. కొంచెం గట్టిగా అడగండి మీ క్వశ్చన్. మా అబ్బాయికి 1 year. చెప్పండి. మా అబ్బాయికి 1 year అండి. పాలు పెట్టినా వామిటింగ్స్ అయిపోతున్నాయి, వాటర్ పెట్టినా వామిటింగ్స్ అయిపోతున్నాయి. దేని వల్ల అని కాల్ చేశానండి. హలో, ఎన్ని రోజుల నుండి సమస్య? ఇప్పుడు 2 days నుంచి అండి. ఓకే 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 జ్వరం లాంటిది ఏమైనా కూడా ఉందండి? జ్వరం ఒళ్ళు హీట్ ఏం లేదండి, ఎక్కువగానే ఉంటుంది, కానీ ఏంటైనా వామిటింగ్స్ అయిపోవడం అటువంటివి జరుగుతున్నాయండి. ఓకే ఓకే సో ఎండ వల్ల అంటారు. ఏది తాగిన వామిటింగ్ అవుతుందంటే అది చాలా, దాన్ని మనం బాగా పరిగణించాలండి. దానిలో ప్రతిదీ వాటర్ కూడా వామిట్ చేస్తున్నారు, పాలు కూడా వామిట్ చేస్తున్నారు అంటే మీరు చిన్నపిల్లల డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. డెఫినెట్గా ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందో గమనించాలి, లోపల నీటి శాతం ఎలా ఉంది అది గమనించాల్సి ఉంటుంది. ఒక 1 year అట్లా వచ్చేదాకా పిల్లలకు కొంచెం ఎడవగానే అవి ఫుడ్ వర్డ్స్ ఇట్లాంటివి పట్టిస్తుంటారు కదండి, అవి నిజంగా సజెస్టబులా? లేదండి నాట్ సజెస్టబుల్ అవన్నీ. ఓకే, ఒక కాల్ చూద్దామండి. హలో హలో, నమస్తే, చెప్పండి. నమస్కారం అండి, సార్తో మాట్లాడేమని. నమస్తే అమ్మ, చెప్పండి. సార్, అయితే మా పాపకి ఇప్పుడు 4 years అండి. హలో, చెప్పండి. రీసెంట్ గా 1 month నుంచి స్టమక్ పెయిన్ అన్నదండి. అయితే రెగ్యులర్ గా వెళ్ళే హాస్పిటల్కి వెళ్ళాము, చెకప్ చేపించాము, నార్మల్ సిరప్ ఇచ్చారు, అది వాడాము, తక్కువ కాలేదు. అయినా కూడా మళ్ళీ స్టమక్ పెయిన్ అంటే మళ్ళీ స్కానింగ్ తీపించేసరికి లింఫ్ నోడ్స్ అవి సైజ్ పెరిగినాయి, అందుకే వచ్చిందని చెప్పారు. మళ్ళీ తర్వాత కూడా తగ్గలేదు, మళ్ళీ చేసేసరికి అది సైజ్ పెరిగింది, మళ్ళీ చిన్న పేగు ఉప్పిందని చెప్పారండి. అది ఫుడ్ వల్లనే అన్నారు. మరి ఓన్లీ అదేంటి ఫీవర్ లేదు, వామిటింగ్స్ లేవు, అట్లా కూడా స్టమక్ ఇన్ఫెక్షన్ అని ఎట్లా, మన ఫుడ్ ఎట్లాంటివి సజెస్ట్ చేస్తారు మీరు అని, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి మేము? ఓకే, పొట్ట నొప్పి అండ్ అల్ట్రాసౌండ్ లోపల లింఫ్ నోడ్స్ ఎన్లార్జ్డ్ అన్నారు కదండి, వాటి సైజ్ ఎంత ఉంది అవన్నీ చూసుకోవాల్సి ఉంటుందండి. సైజ్ 12 ఉందండి ఫస్ట్, తర్వాత 18కి వచ్చింది. ఇప్పుడు ఓకే పాప, మళ్ళీ ఏమన్నా వస్తాయా ఇంకా, దానివల్ల ఇంకా ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అని? లేదండి, కడుపు నొప్పి తగ్గిపోయింది, తన బరువు బాగానే పెరుగుతుంది, జ్వరం ఏం లేదంటే కంగారు పడాల్సింది ఏముండదు. బట్ మీరు చెప్తున్న సైజ్ కొంచెం పరిగణలోకి తీసుకోవాలి, అది దాన్ని మనం డీటెయిల్గా ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది. చైల్డ్ని డైరెక్ట్గా చూసి నిర్ధారించాలి ఏంటి సమస్య అనేది. పిల్లల్లో ఫుడ్ పాయిజనింగ్ కానీ లేకపోతే స్టమక్ అప్సెట్ అయినప్పుడు, ఏదైనా పడని ఆహార పదార్థం తిన్నప్పుడు ఆల్వేస్ డయేరియా అనే ఒక సిమ్టమా, ఎప్పుడైనా కాన్స్టిపేషన్, అసలు మోషన్ అవ్వకపోవడం, ఇలాంటి సిమ్టమ్స్ కూడా ఉండే రిస్క్ ఉంటుందా? కామన్గా పడని ఫుడ్ తిన్నప్పుడు ఆర్ ఫుడ్ పాయిజనింగ్ లోపల వాంతులు కామన్గా ఉంటాయండి, పుట్ట నొప్పి, విరేచనాలు. మోషన్ కాకుండా కూడా కొన్ని రకాల ఆర్గానిజమ్స్ వల్ల అట్లా ఉండదు, చాలా తక్కువ సార్లు. మోస్ట్ ఆఫ్ ది టైం డయేరియా, వామిటింగ్స్ వీటితో ప్రెజెంటేషన్. ఓకే, కృష్ణ గారు కాల్ చేద్దాం. కృష్ణ గారు నమస్తే అండి, చెప్పండి. చిన్న పాప ఉంది, 5 నెలల పిల్ల పాప, వాంతులు చేస్తుంది మేడం. ఎంతండి? వయసు ఎంతండి? 5 నెలల పాప సార్. ఓకే, తల్లిపాలే అండి పట్టేది? సార్ తల్లిపాలేనా తాపేది?
డబ్బా పాలు సార్ తల్లిపాలే చెప్తున్నాము. తల్లిపాలు. ఈ ఓకే మధ్యలో వాంతి చేసుకుంటుంది. ఓకే. బరువు ఎంత ఉందండి? బరువు 3 కిలోలు సార్. 5 నెలలు 3 కిలోలు బరువు. పుట్టినప్పుడు ఎంత అండి బరువు? సార్ పుట్టినప్పుడు 2.5 కిలోలు అనుకుంటా. ఓకే. మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే బరువు సరిగ్గా పెరగట్లేదండి. సో మీరు కంపల్సరీగా పిల్లల డాక్టర్ని కలవాల్సి ఉంటుంది, చెకప్ చేయించుకోవాల్సి ఉంటుంది టోటల్గా. పిల్లలు తల్లిపాలు తాగినంత కాలం ఈ ఫుడ్ పాయిజనింగ్ కానీ స్టమక్ అప్సెట్ కానీ ఇలాంటివి తక్కువే అంటారా, లేకపోతే తల్లి తీసుకునే ఆహారం ఎఫెక్ట్ కూడా ఉండొచ్చు అంటారా? కామన్గా తల్లిపాలు మాత్రమే తాగే పిల్లల లోపల మోషన్స్ అనేటివి, లూజ్ మోషన్స్ అనేటివి అవ్వవు. నార్మల్గా ఏదైతే కొంచెం సెమీ సాలిడ్గా ఒక 4-5 టైమ్స్ ఆర్ లైక్ ఇంకా ఎక్కువసార్లు కూడా పాస్ చేస్తారు, బట్ దానివల్ల ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైతే బయట నుంచి వాటర్ కానీ వేరే పాలు పట్టడం వల్ల దానివల్లనే ఇన్ఫెక్షన్ లోపలికి వెళ్తుంది. తల్లి పాలల్లో బేబీకి కావాల్సిన రక్షణ ఇచ్చి అన్ని రకాల యాంటీబాడీస్ కానీ వేరే న్యూట్రియంట్స్ అన్నీ ఉంటాయి కావాల్సినవి. దానివల్ల ఎటువంటి నష్టం జరగదు. విజయ్ కుమార్ గారు కాల్ చేద్దామండి. విజయ్ కుమార్ గారు మేడం నమస్తే అండి, చెప్పండి. నమస్తే. మా బాబుకు 16 నెలలు మేడం. మీ బాబుకి 16 మంత్స్ అండి, చెప్పండి ప్రాబ్లం ఏంటి? 16 మరి ఇప్పుడు జ్వరం మేడం. జ్వరం ఎప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. ఎనీ టైం డాక్టర్ దగ్గర అన్ని టెస్టింగ్లు కూడా చేసినాం, అన్ని రిపోర్ట్స్ హార్ట్ కానీ అన్ని మంచిర్యాల డిస్టిక్ లో అన్ని చేసినా కూడా అదే ప్రాబ్లం అవుతుంది మేడం. గ్రోత్ ఎలా ఉందంటే హైట్ వెయిట్ బరువు ఎత్తు ఎలా ఉన్నాడండి? బరువు ఎంత? 9 kgs మేడం. 9 kgs. ఇంకా మా పాప మాట్లాడలేదు. చెప్పండి. హలో హలో నమస్తే అమ్మా, చెప్పండి. మా బాబుకి ఎప్పుడు మోషన్స్ అవుతూ ఉంటాయండి. ఏమైతుందండి? మోషన్స్ అవుతున్నాయండి. ఓకే. ఎన్ని డేస్ నుంచి? పౌడర్ యూజ్ చేస్తున్నాం. అంటే ప్రస్తుతం ఇప్పుడు లేదు, ఒక 10 days బ్యాక్ ఉండే. ఆయనకి ఎప్పుడు వస్తూనే ఉంటుందండి ఇట్లానే ప్రాబ్లం. ఓకే. ఏం తాగిపిస్తారండి? ఫుడ్ ఏం తినిపిస్తారు? ఫుడ్ కిచిడి తినిపిస్తామండి. మనం నార్మల్గా ఫ్రూట్స్ మ్యాష్ చేసి అట్లా తినిపిస్తాము. బాటిల్ ఫీడింగ్ అండి బాబు. అదండి సమస్య అక్కడ. బాటిల్ ఫీడింగ్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మిగతా వాళ్ళతో పోలిస్తే ఎక్కువసార్లు వాంతులు విరేచనాలు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. దాన్ని మీరు మాన్పించాల్సి ఉంటుంది. సార్ తరువుగా అంటే ఎనాలైజ్ చేసుకొని ఏ ఫుడ్ తిన్నప్పుడే అవుతుంది, వాళ్ళ అలవాట్లు ఎలాంటివి ఇవన్నీ గమనిస్తే కానీ చెప్పగలుగుతారు. అంటే మరీ ముఖ్యంగా ఈ 6th మంత్లో మదర్ మిల్క్ కాకుండా బాటిల్ ఫీడ్కి వచ్చిన లేకపోతే సాలిడ్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు వీనింగ్ టైంలో ఎక్కువగా సిక్ అవ్వడం అనేది చాలా కామన్గా చూస్తుంటామండి. అండ్ టీత్ వచ్చే టైంలో ఇది కామన్ అని కూడా అట్లా ఆపాదించుకుంటూ ఉంటారు. అసలు ఏంటి ఫ్యాక్ట్స్ ఏముంటాయి? ఏంటంటే 6 months వరకు వాళ్ళకి మనం ఓన్లీ తల్లిపాలు పట్టిస్తుంటాం. సో అప్పటి వరకు వాళ్ళకు ఈవెన్ ఒక ఎక్స్ట్రా ఫోర్స్ ఉంటుంది. మదర్ నుంచి వచ్చే యాంటీబాడీస్ ఒక ప్రొటెక్షన్ ఇస్తుంటాయి. దాని తర్వాత అండ్ తనకు పుట్టినప్పుడు అంతకుముందు వచ్చిన యాంటీబాడీస్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటుందండి. ఫ్రమ్ మదర్ నుంచి ఏవైతే యాంటీబాడీస్ ఉంటాయి అండ్ మిల్క్ ద్వారా వచ్చే యాంటీబాడీస్ అవి తగ్గిపోతూ ఉంటాయి తర్వాత. అండ్ అదే టైంలో మనం బయట నుంచి ఇవ్వడం స్టార్ట్ పెడతాం ఫుడ్ ఐటమ్స్ అవన్నీ. సో ఆ రకంగా వాళ్ళకి రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది ఆ టైంలో, ఇన్ఫెక్షన్ రిస్క్. ఓకే. అంటే అసలు ఈ సమ్మర్లో 6th month అండ్ ఇన్ఫాంట్స్ కూడా 6th month బిలో ఏజ్ వాళ్ళకు కూడా వాటర్ ఏమన్నా అవసరమా, పట్టించాలా? ఎంత సివియర్ సమ్మర్ ఉన్నప్పుడు 6 కంప్లీట్ అయ్యే వరకు కూడా తల్లిపాలతోటి వాళ్ళకి దాహం కూడా తీరుతుందండి. వాటర్ కూడా ఎంత కావాలో ఎంత అవసరమో తల్లిపాల ద్వారా వాళ్ళకి సరిపోయేంత వస్తుంది. అంతేగాని వాటర్ పట్టించాల్సిన. ఒక కాల్ చూద్దామండి. హలో. బాత్రూమ్ వెళ్ళినప్పుడు పెయిన్ వస్తుందని ఏడుస్తుంటాడండి. ఓకే. ఎంతండి ఏజ్? బాబు బాత్రూమ్ కి 2 sides వెళ్ళినప్పుడు పెయిన్ వస్తుంది, నొప్పి అని ఏడుస్తుంటాడు. హార్డ్గా వెళ్తానండి, గట్టిగా ఏమైనా వెళ్తాడా? లేదండి, మామూలుగా వెళ్తాడు. మామూలుగా వెళ్ళినా నొప్పి అని ఏడుస్తుంటాడు. వయసు ఎంతండి బాబుది? 3 years అండి. ఓకే. బరువు ఎంత ఉంటాడు? బరువు 11 kgs, 13 kgs ఉన్నాయి. అవును. ఓకే. కలిశారండి డాక్టర్ని ఇప్పటివరకు? చెప్పలేదండి, మామూలుగా అని రెగ్యులేట్ చేసాము. ఓకే. రక్తం ఏమైనా వస్తుంటుందా?
ఏం లేదండి, లూజ్ మోషన్స్ అయినా నొప్పి 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 అని ఏడుస్తుంటాడు. బాత్రూమ్కి వెళ్ళి కడిగితే నెమ్మదిగా కడుపు నాకు నొప్పి వస్తుంది అంటాడు. ఓకే ఓకే. వెన్ మీరు లూజ్ మోషన్స్ అనుకున్న కూడా యాక్చువల్గా బాబుకి మలబద్ధకం ఉండే ఛాన్స్ ఉంటుంది. మలబద్ధకం ఉన్న వాళ్ళకి కూడా కొన్నిసార్లు అలా వాటర్ లాగా వెళ్ళిపోతుంటుంది, కానీ యాక్చువల్గా మోషన్ క్లియర్ లోపల, దానివల్ల కూడా ఇలా అలా ఉండే అవకాశం ఉంటుంది. మీరు ఒకసారి కన్సల్ట్ చేయాల్సి ఉంటుందండి పిల్లల డాక్టర్ని. ఓకే. అంటే ఇలాంటి పిల్లలకు కూడా ఎప్పుడైనా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ టెస్టులు సజెస్ట్ చేస్తారండి? అవసరాన్ని బట్టి వాడాల్సి ఉంటుంది. ఎవరికైతే ఇట్లా మోషన్ రక్తం రావడం కానీ, వాళ్ళకు వేరే పర్సిస్టెంట్గా కడుపు నొప్పి ఉండి దానికి మన రీజన్ అర్థం అవునప్పుడు చేయాల్సి ఉంటుందని. ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్లు అని ఉంటాయి కొన్ని. ఓకే. ఏదైనా ఇన్ఫెక్షన్ వల్లనో లేకపోతే ఐబీడీ అవి చూసుకోవడానికి అని చెప్పేసి స్కోపీస్ అవసరం పడతాయి పిల్లలకు కూడా. ఓకే. స్టమక్ ఇన్ఫెక్షన్ అయినా, ఈ ఫుడ్ పాయిజనింగ్ అయినా వాళ్ళకి ఈ సిమ్టమ్స్తో పాటు డీహైడ్రేషన్కి గురయ్యే రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఒక్కోసారి ఎమర్జెన్సీకి కూడా దారితీస్తూ ఉంటుంది కదండి. అంటే ఇలాగ కామనే కదా అనుకోకుండా ఏ విషయాలు అబ్జర్వ్ చేసుకోవాలి? డీహైడ్రేషన్ కోసం మనం చూసుకోవాల్సింది బాబు ఇలా యాక్టివిటీ ఎలా ఉన్నాడు, తాగుతున్నాడా లేదా ద్రవ పదార్థాలు, మూత్రం ఎలా వెళ్తున్నాడు, మూత్రం రంగు ఎలా ఉంది, కళ్ళు లోపలికి వెళ్ళిపోవడము, నాలుక డ్రై అయిపోవడము, ఈ లక్షణాలు ఉంటే వాళ్ళు లోపల నీటి శాతం తగ్గుతున్నట్టు. ఇంకా వాళ్ళ కాన్షియస్నెస్ తగ్గిపోతుంటుంది, అలర్ట్నెస్ తగ్గుతుంది, బాగా డల్ అయిపోవడము, ఇవన్నీ లక్షణాలు డీహైడ్రేషన్కి. బాగా మగతగా నిద్రపోతూ ఉన్నా కూడా అది నెగ్లెక్ట్ చేయకూడని విషయం అంటారు. డెఫినెట్గా. ఎందుకంటారు? బాడీలో నీటి శాతం తగ్గడము, లేకపోతే ఈ వాంతులు విరేచన వల్ల బాడీ లోపల సోడియం అనే ఇంపార్టెంట్ లవణం ఒకటి ఉంటుంది, దాని డిస్టర్బెన్స్ వల్ల కూడా వాళ్ళ బ్రెయిన్ పైన ఎఫెక్ట్ చూపెడుతుంది. ఇవన్నీ బ్లడ్ ప్రెషర్ తక్కువ ఉండొచ్చు డీహైడ్రేషన్ వల్ల. సో వీటన్నిటి వల్ల ఎండ్ రిజల్ట్ వాళ్ళ డల్గా అయిపోవడం ఇవన్నీ జరుగుతుంటుంది. ఓకే. ఈ పిల్లల్లో అన్ని ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు కొన్ని ఫుడ్స్ పడతాయి, కొన్ని పడకపోవడము, వాళ్ళకి స్టమక్ ఏక్ కానీ లేదా మోషన్స్ ఇలాంటివన్నీ అవ్వచ్చు కదండి. ఎలా ఇంట్రడ్యూస్ చేస్తూ రావాలంటారు ఫుడ్? సో అందుకోసం అని చెప్పేసి ఎలా సజెస్ట్ చేస్తామంటే అన్నీ కలిపి ఒకటేసారి కిచడీ లాగా పెట్టేదండి. 1 ఐటమ్ బై 1 ఐటమ్. యూజువల్ వి స్టార్ట్ విత్ రైస్ బేస్డ్ గ్రూయల్. ఇప్పుడు రైస్ పౌడర్ నుంచి చేసిన సెమీ సాలిడ్ టైప్ ఫుడ్ ఐటమ్. దాని తర్వాత నెక్స్ట్ ఏదో ఒక వెరైటీ ఆఫ్ పప్పు 1 బై 1. ఒక 1 వీక్ ట్రై చేశాక అది పడుతుందంటే నెక్స్ట్ ఐటమ్ వెళ్ళాలి. అన్నీ ఒకటిసారి ట్రై చేస్తే అప్పుడు సిమ్టమ్స్ ఇటువంటివి డెవలప్ అయితే మనకి ఏది పడట్లేదని మనకు అర్థం అవ్వదు. కరెక్ట్. ఇలా 1 బై 1 ఇంట్రడ్యూస్ చేస్తే వీ కెన్ ఏబుల్ టు లైక్ ఏది పడట్లేదని ఆపేసి నెక్స్ట్ ఐటమ్కి వెళ్ళిపోతాం. కరెక్ట్. అండ్ ఇంకోటి సాలిడ్స్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మార్కెట్లో దొరికే ఎన్నో రకాల ప్రోడక్ట్స్ పిల్లలకి ఈజీగా ఉంటాయి, పేరెంట్స్కి ఈజీగా ఉంటాయి, పిల్లలు కూడా ఇష్టంగా తింటుంటారు. అంటే వాటి వల్ల వాళ్ళకి అన్ని పోషకాలు అందవంటారా? హోమ్ కుక్డ్ ఫుడ్డే కొంచెం ఇంట్రడ్యూస్ చేయడం బెటర్ అంటారా? ఇప్పటికైనా హోమ్ కుక్డ్ ఫుడ్డే చాలా సేఫ్ అండి పిల్లలకి. సో ఇంట్లోనే వండి ఫ్రెష్గా వితిన్ నెక్స్ట్ ఫ్యూ అవర్స్లో, స్పెషల్లీ ఇన్ఫాంట్స్కి, చాలా తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ ప్రిజర్వేటివ్స్ లేకుండా అండ్ ఛాన్స్ ఆఫ్ పాయిజనింగ్ తక్కువ ఉండాలంటే ఈచ్ మీల్ టు బీ కుక్డ్ ఫ్రెష్లీ. అంటే మీరు ఇప్పుడు ఒకటి చెప్పారు, యాజ్ లాంగ్ యాజ్ మదర్స్ మిల్క్ ఉన్నంతకాలం పిల్లలకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు, చాలా వరకు సేఫ్ అని. మరి అది కుదరని సందర్భాల్లో, లేకపోతే మదర్ ఇవ్వలేని సందర్భాల్లో, లేకపోతే ఒకసారి మదర్కి మిల్క్ పడకపోవడం అనేది కూడా గమనిస్తుంటాం. అలాంటి అప్పుడు ఎలా మేనేజ్ చేయాలి? ఫార్ములా మిల్కా లేకపోతే కౌ మిల్క్, బఫ్లో మిల్క్ అవి తీసుకొని వాడడమా? ఏది బెటర్ అంటారు? మదర్ మిల్క్ పడకపోవడం అనేది చాలామందికి అపోహ ఉంటుందండి. వాళ్ళు ఊహించేసుకుంటారు సరిపోవట్లేదని చెప్పేసి. కాకపోతే చాలామంది అంటే ఎలా అంటే బాబు ఏడుస్తున్న ప్రతిసారి ఆకలి అనుకుంటారు, లేకపోతే పాలు రావట్లేదు అనుకుంటారు. అది కాదు యాక్చువల్గా. చాలాసార్లు బాబుకి సరిపడే అన్ని పాలు తల్లి ద్వారా వస్తాయి, అది నేచర్ అంతే. అది రియల్లీ లైక్ వాళ్ళు రావట్లేదు నిజంగానే అని ఇవన్నీ ట్రై చేశారు, డాక్టర్ని కన్సల్ట్ చేసి రావట్లేదు అంటే నెక్స్ట్ ఆప్షన్ యూజువల్లీ వీళ్ళు ఫార్ములా ఫీడ్స్ అడ్వైస్ చేస్తుంటాం. బట్ కొందరు చాలా ప్రీటర్మ్ బేబీస్కి బాగా ఎన్ఐసీస్లో ఉండాల్సి వస్తుంది, 600 గ్రాములు 800 గ్రాములు, అటువంటి వాళ్ళకి మాత్రం డోనార్ మిల్క్ ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకే. వేరే తల్లులు వాళ్ళు డొనేట్, ఇప్పుడు బ్లడ్ బ్యాంక్ ఎలా ఉందో అలా మిల్క్ బ్యాంక్స్ కూడా ఉన్నాయండి, మన సిటీలో కూడా ఉన్నాయి మిల్క్ బ్యాంక్స్. కాకపోతే ఎక్కడైతే హాస్పిటల్ బేస్డ్గా ఉన్నాయి అక్కడ వాళ్ళకి అవి సరిపోయేంత ఉన్నాయి ఇప్పుడైతే. ఓకేనండి. డాక్టర్ లోలం వెంకటేష్ గారు, పిల్లల్లో స్టమక్ అప్సెట్ కానీ ఫుడ్ పాయిజనింగ్కి కారణాలు ఏంటి, అసలు పేరెంట్స్ ఏ విషయాలు అబ్జర్వ్ చేయాలి, ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తే అసలు నెగ్లెక్ట్ చేయకూడదు, ఇప్పుడు ఎమర్జెన్సీగా భావించాల్సి ఉంటుంది, వివరాలన్నీ అందించినందుకు థ్యాంక్స్ అలాంటి.
ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ టీవీ5.